హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు 7 నెలల బేబీకి అంబలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతానండి. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రాగులు ఉన్నాయి కదా, సోళ్ళు అంటామండి మేము. వీటిని మా అమ్మాల పొలంలో పండించినవండి. వాటిని మా అత్త బాగా కడిగి రాళ్ళు అవి ఏమైనా ఉంటే తీసేస్తుందండి. అప్పుడు వాటిని ఎండలో ఒక రోజంతా బాగా ఎండబెట్టి పిండి తయారు చేసుకుంటామండి మేము. అయితే ఆ పిండి చూడండి ఒక బాక్స్లో వేసుకున్నాను నేను. వీలైతే మీరు మూత టైట్గా ఉండే బాక్స్లో వేసుకోండి, అప్పుడే పిండి పాడవకుండా ఉంటుంది. 7 నెలల బేబీ కాబట్టి 1-2 స్పూన్లే తింటారండి, అది తాగుతారు. ఒక స్పూన్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్కి అంబలి రెడీ అవుతుందండి. మనం షాప్లో కొన్న పిండి కన్నా ఈ పిండి తక్కువ పిండి వేస్తే ఎక్కువ అంబలి రెడీ అవుతుందండి. ముందుగా స్టవ్ పైన వాటర్ మరిగించుకోవాలండి. తర్వాత వేరొక చిన్న గిన్నెలోకి పిండి వేసుకొని దాంట్లో వాటర్ కలిపి బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. అవి ఏంటంటే, 7 నెలల బేబీకి స్టార్టింగ్ మీరు అంబలి పడుతున్నట్టయితే ముందు కొంచెం 1 లేదా 2 స్పూన్లు మాత్రమే బాగా పల్చగా చేసిన అంబలి పట్టాలండి. అది బేబీకి పడింది అని మీకు అనిపించినప్పుడు, ఎటువంటి ఇరిటేషన్ లేదా మోషన్స్ లేదా ర్యాషెస్ లేనప్పుడు దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చండి. స్టవ్ పైన నీళ్ళు మరిగిపోయిన తర్వాత కలుపుకున్న పిండిని అందులో వేసేసి బాగా రౌండ్గా తిప్పాలండి. పిండి వేసిన వెంటనే బాగా తిప్పితేనే ఉండలు లేకుండా మనకి అంబలి రెడీ అవుతుందండి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ మీరు పిండి మోతాదు బట్టి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలా బొడుగులుగా రావాలి, అప్పుడే పిండి మొత్తం ఉడికిపోయినట్టు అర్థం. అయితే మీరు స్టవ్ పైన నీళ్ళు మరిగించి పిండి కలిపి వేసినా పర్వాలేదు, లేకపోతే పిండినే డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసినా పర్వాలేదండి. కాకపోతే ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ వాటర్ ప్యూర్ అవుతుంది, అలాగే పిండి వేసాక కూడా పిండిలో ఉన్న ఏమైనా చెడు బ్యాక్టీరియా అది ఉంటే మొత్తం వేడికి చనిపోతుందండి. అయితే మీరు పొయ్యి మీద నుంచి దించేటప్పుడు అన్నము కూరలు దించుకునే క్లాత్ కాకుండా ఇలా హ్యాండిల్తో దించుకోవాలండి. ఎందుకంటే పొరపాటును దించేటప్పుడు ఆ క్లాత్ అంబలిలో పడిపోతే అంబలి పాడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.